నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ దేవరా నిజంగా పోస్ట్ పోన్ అయిందా? గత 2 రోజుల నుంచి ఎన్టీఆర్ దేవరా పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు లేదా దసరాకు వచ్చే అవకాశం ఉంది. పలు రీజన్స్ వల్ల ఈ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిందని వెబ్సైట్లు మాత్రం విపరీతంగా రాసేస్తున్నాయి. మూవీ టీం కూడా ఎక్కడ ప్రకటించట్లేదు. ఏంటి ఆ రీజన్స్? నిజంగా పోస్ట్ పోన్ అయిందా లేదా అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ఎన్టీఆర్ దేవరా అభిమానులు మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 5, 2024 ఈ డేట్లో ఎలాంటి మార్పు లేదని గత కొన్ని రోజుల నుంచి అభిమానులు మాత్రం ఆ డేట్ మైండ్లో మాత్రం విపరీతంగా నరాల్లో నింపేసుకున్నారు. పోస్ట్ పోన్ అనే వార్త నిన్నటి నుంచి విన్న తర్వాత అభిమానుల గుండెలు పగిలిపోతున్నాయి. ఎప్పటి నుంచో ఈ డేట్ మైండ్లో పెట్టుకున్నారు. పోస్ట్ పోన్ అనే వార్త తట్టుకోలేకపోతున్నారు. ఇంకా పలు రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిందని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. నెంబర్ 1, సైఫ్ అలీ ఖాన్కు మేజర్ సర్జరీ అయింది. 2 నెలల పాటు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. ఇంకా తన కొన్ని షూటింగ్ బ్యాలెన్స్ ఉంది సైఫ్ అలీ ఖాన్ది. అందుకే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది 100% అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. రెండో రీజన్ ఏప్రిల్ 5 అంటే పొలిటికల్ హీట్ మాత్రం భయంకరంగా ఉండబోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి ముఖ్యంగా ఆంధ్రాలో మాత్రం పొలిటికల్ యుద్ధ వాతావరణమే ఉండబోతుంది. ఇలాంటి టైంలో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంత పాన్ ఇండియా సినిమా, ఇంత బిగ్ సినిమా ఈ టైంలో పొలిటికల్ హీట్లో రిలీజ్ చేస్తే పబ్లిక్ మొత్తం పొలిటికల్ మూడ్లో ఉంటారు కాబట్టి సినిమా అనుకున్నంత స్థాయిలో రీచ్ కాదేమో. అందుకు పోస్ట్ పోన్ అవడమే బెటర్ అన్నట్టు ఆలోచిస్తుంది మూవీ టీం అన్నట్టు ఇంకొక వార్త స్ప్రెడ్ అవుతుంది. రెండో రీజన్, మూవీ టీం అనుకున్నంత స్థాయిలో VFX గ్రాఫిక్స్ రాలేదంట. లేట్ అయినా పర్వాలేదు, బెస్ట్ అవుట్పుట్ తోటే మనం మూవీని రిలీజ్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మనకు అనుకున్నంత స్థాయిలో గ్రాఫిక్స్ మనం ఊహించిన స్థాయిలో బెస్ట్ వచ్చినాకనే రిలీజ్ చేస్తాం. అందుకు ఈ సినిమా పోస్ట్ పోన్కి వెళ్తే బెస్ట్ ఏమో, కొద్దిగా టైం తీసుకొని అన్నట్టు మూవీ టీం ఉందని రకరకాలుగా 3 వార్తలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. పొలిటికల్ రీజన్ ఒకటి సైఫ్ అలీ ఖాన్ సర్జరీ విషయం, ఇంకొకటి VFX అనుకున్నంత స్థాయిలో లేదు. ఈ మూడిట్లా ఏది నిజమో కానీ మూవీ టీం మాత్రం ఎక్కడ ఈ రీజన్స్తో పోస్ట్ పోన్ చేస్తున్నాం, మాకు ఈ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బెస్ట్ అవుట్పుట్ కోసం ఇంకొద్దిగా టైం తీసుకుంటున్నాం, లేకపోతే సైఫ్ అలీ ఖాన్కు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి తను రాలేకపోతున్నాడు కాబట్టి డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా ఎవరు ఏం చేయలేరు, అందుకే పోస్ట్ పోన్కి వెళ్తున్నామని మూవీ టీం ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. సోషల్ మీడియాలో దేవరా పోస్ట్ పోన్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ నడుస్తున్నా కానీ మూవీ టీం ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదంటే 100% దేవరా పోస్ట్ పోన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళు రిలీజ్ డేటు అదే స్టాండ్ మీద ఉంటే 100% ఎవరు చెప్పినా ఇమీడియట్లీ ట్విట్టర్లో పోస్ట్ వేస్తుండే, కానీ వేయట్లేదంటే 99% దేవరా పోస్ట్ పోన్ అయినట్టే. అభిమానులు మాత్రం గుండెలు పగిలిపోతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే గోల్డెన్ టైం, బిగ్గెస్ట్ ప్రైమ్ టైం ఇది. RRR మూవీ తర్వాత అలాంటి ప్రైమ్ టైం ఎన్టీఆర్ కెరీర్లోనే. సోలో హీరోగా వచ్చి ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. అరవింద సమేత 2018లో వచ్చి 2024 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ థియేటర్లో 2024 ఏప్రిల్ 5వ తారీఖు నాడు చూడబోతున్నామని ఫిక్స్ అయిపోయారు. పోస్ట్ పోన్ వార్త విని గుండెలు పగులక ఏం చేస్తారు? కోట్లాది మంది అభిమానులు భయంకరమైన డిప్రెషన్లో మాత్రం అభిమానులు వెళ్ళడం మాత్రం గ్యారంటీ. ఇంకా కొందరు అభిమానులు లేట్ అయినా కానీ కరెక్ట్గా మాకు కావాల్సిన అవుట్పుట్ వస్తే చాలన్నట్టు కొందరు అభిమానులు ఉన్నారు. హార్డ్కోర్ అభిమానులు మాత్రం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతటి గోల్డెన్ పీరియడ్ అబ్బా ఎన్టీఆర్కు. ఈ టైంలో 6 సంవత్సరాల గ్యాప్ అంటే RRR మూవీ వచ్చింది, ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి డబుల్ షేర్ ఉంటుంది. కానీ సోలో హీరోగా వచ్చి 6 సంవత్సరాలు అంటే అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా మూవీ టీం ఇవాళ రేపు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తే రిలీజ్ చేస్తున్నామా ఏప్రిల్ 5వ తారీఖు నాడు, లేకపోతే పోస్ట్ పోన్కి వెళ్తున్నామా, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అభిమానులు మాత్రం ప్రతి రికార్డు దేవర వచ్చినాక ఏప్రిల్ 5, 2024 ప్రతి రికార్డు డే 1, డే 2 రికార్డులన్నిటిని బెండ్ తీస్తాం ఇలా స్లోగన్లు విని ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏప్రిల్ 5 జరిగేది పరిస్థితి కానొస్తలేదు. ఇంకా అభిమానులు ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారు, ఎన్ని గుండెలు పగిలిపోయి ఉంటాయి. అన్న దర్శనం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా రీజన్లు అయితే బలంగా కానొస్తున్నాయి. పొలిటికల్ రీజన్ అనేది 100% ఆ టైంలో పొలిటికల్ హీట్ ఉంటుంది కాబట్టి రకరకాల దేవరను నెగిటివ్ చేసి ఏ పొలిటికల్ ఇష్యూ వల్ల ఏదన్నా బ్యాడ్గా చేసే అవకాశం కూడా ఉంటుంది పొలిటికల్ రీజన్ల వల్ల. ఇంకొకటి సైఫ్ అలీ ఖాన్ నిజంగా జెన్యున్గా కానొస్తుంది. నిన్న వీడియో కూడా చూసాం, ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. డాక్టర్లు ఎన్ని రోజులు రెస్ట్ చెప్పారు.
ఆయనది షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, రకరకాల రీజన్స్ కానొస్తున్నాయి. కానీ మళ్ళీ రిలీజ్ డేట్ తొందరగా అనలేదు, ఆగస్ట్ అంటున్నారు, లేకపోతే దసరాకు అంటున్నారు. దాదాపు దసరా అంటే ఇంకా 6 నెలలు 7 నెలలు టైం ఉంది. ఇంత టైం అభిమానులు ఎలా ఓపిక పడతారో కానీ ఎవరి గ్లిమ్స్కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఇండియా మాత్రం అద్రిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ రికార్డు ధరకు సోల్డ్ అవుట్ అయిపోయింది. డిజిటల్ రైటు, ఆడియో రైటు 33 కోట్లకు ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటు పలికింది. సీడెడ్లో కూడా 27 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయిందని ఇలాంటి వార్తలన్నీ రికార్డులు సృష్టిస్తుందని దేవర విన్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఏప్రిల్ 5 రాబోతుందన్న మైండ్లో అభిమానులు ఫిక్స్ అయిన తర్వాత పోస్ట్ పోన్ అనే వార్త జీర్ణించుకోవడం అభిమానుల తరం కాదు. ఇంక దీంట్లో ఏది ఏమైనా కంట్రోల్ చేసుకొని జీర్ణించుకోవాలి అభిమానులు మాత్రం.